స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడగు తండ్రి, పరిశుద్ధుడగు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, అమరుడా, నీకే స్తోత్రములు. స్తోత్రం, స్తోత్రం. పునరుత్థానుడైన యేసయ్యా, నీకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. నీకే స్తోత్రం, నీకే మహిమ. మహిమ అందరం రెండు చేతులెత్తి ప్రభుని స్తుతిద్దామండి. ఉదయకాల సమయంలో ప్రభు నామాన్ని కీర్తిద్దాం. స్తోత్రం. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాల ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. రాజుల రాజుకి జై. ప్రభుల ప్రభుకి జై. స్తోత్రం, స్తోత్రం. చెప్పాలి, చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన రాత్రంతా సుఖవంతమైన మంచి నిద్రను ప్రసాదించి నూతన దినాన్ని అనుగ్రహించిన, ఈ ఉదయకాల సమయాన్ని అనుగ్రహించిన యేసయ్యకు మనసారా ఉదయకాల కృపతో దేవుడు నింపునట్లుగా మనసారా రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. చెప్పాలి, చెప్పాలి. రెండు చేతులెత్తి స్తోత్రం, 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 స్తోత్రం. ఏ అపాయము, ఏ కీడు రాకుండా, దరిచేరనకుండా దేవుడు మనను తన అరచేతిలో చెక్కుకొని గుండెల్లో దాచుకున్న యేసయ్యకు మనసారా నిండు మనస్సుతో, నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినకృపను అనుగ్రహించినట్లుగా ఈ దినదీవులతో ఆశీర్వాదాలతో మనల్నందరినీ నింపునట్లుగా సుఖశాంతులతో నుంచున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం మనసారా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు చేపట్టే పనులన్నిటిలో, ప్రయాణాలన్నిటిలో దేవుడు తన సహాయము అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు శుభకరమైన ఆనవాలు మీ పిల్లల జీవితంలో దేవుడు చూపించినట్లుగా వివాహ విషయంలో, సంబంధాల విషయంలో, అలాగే గర్భఫలాల విషయంలో దేవుడు కృప చూపినట్లుగా మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఎగ్జామ్స్ రాస్తుంటే పిల్లల్ని బట్టి ఆల్రెడీ ఎగ్జామ్స్ సెంట్రల్ స్కూల్స్ వారికి సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలకు సమయోచితమైన జ్ఞానము, తెలివి ప్రభు ప్రసాదించి మంచి మార్కులతో మన పిల్లలందరూ కూడా పాస్ అవునట్లుగా మంచి ర్యాంకును, మంచి పర్సంటేజ్తో మినిమం 80%, 8% ఒక్కొక్కరికి 8, 9, 10 వరకు కూడా వారు సంపాదించినట్లుగా దేవుడు కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి ప్రమోషన్లు ఈరోజే మంచి ప్రమోషన్తో దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ప్రమోషన్లతో దేవుడు ఆశీర్వదించునుగాక. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు ఈరోజే దేవుడు అనుగ్రహించినట్లు, ఉద్యోగాల విషయంలో దేవుడు అద్భుతాలు చేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం,
స్తోత్రం 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 స్తోత్రం. సరైన గృహాలు లేక అల్లాడుతున్న ప్రియులకు మంచి ఖరీదైన గృహాలు దేవుడు ప్రసాదించినట్లుగా, కారులతో మంచి సొంత గృహాలతో దేవుడు ఆశీర్వదించినట్లుగా విలువగా దేవుడు మిమ్మల్ని పెట్టునగాక, ఘనముగా దేవుడు మిమ్మల్ని నుంచునగాక. అట్లాగ దేవుడు కృపణించినట్టుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మీ ఆహారమును దేవుడు ఆశీర్వదించునుగాక, మీ పానమును దేవుడు ఆశీర్వదించునుగాక, మీ గర్భఫలాలు దేవుడు ఆశీర్వదించునుగాక. మొత్తానికి మీ ఇంటిల్లి పాదని దేవుడు ఆశీర్వదించి, మరి ఈ దినము కృపతో దేవుడు మిమ్మల్ని ఉదయకాల సేవలు బలపరిచి ఆశీర్వదించునుగాక. అలా ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, అలాగే పరిచర్య చేస్తున్న మమ్మలను మరి దేవుడు ఎన్నుకున్నాడు మమ్మల్ని బట్టి, మరి పరిచర్యను బట్టి, యూట్యూబ్ యేసయ్య కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ని బట్టి, మరి మా కొరకు ప్రార్థిస్తున్న ప్రియులను బట్టి, అందరిని బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మరి దేవుని వాక్యం ఉంటుందండి. మరి స్తోత్రాలు తర్వాత ఒక చిన్న చరణము, తర్వాత దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి పూర్తిగా చివరి వరకు ఉండండి. స్తోత్రం. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరు చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు? ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయము నీవని. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయము నీవని. మలినము కడిగి ఆత్మతో నింపి, మలినము కడిగి ఆత్మతో నింపి, నన్ను ముద్రించి శుద్ధ హృదయము కలిగించినది రాకడ కొరకే. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారు, మరి దేవుని వాక్యం చదువుకుందాం. ఈ అరుణోదయ ప్రార్థనలో, ఈ డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనము చూద్దాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతానండి. శ్రద్ధగా ఆలకించండి. యెషయా గ్రంథము 12:6. సీయోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. మరలా చదువుతాను. సీయోను నివాసి,
ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. సియోని నివాసులు ఎవరండి? మనమే. మన మధ్య ఉన్న దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఘనుడై ఉన్నాడు. ఏమన్నాడంట? ఘనుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు గణపరచబడుతూనే ఉంటాడు, అంచేతే ఆయన ఘనుడు కదా. మరి పరిశుద్ధ దేవుడు ఇశ్రాయేలుల పట్ల, మన పట్ల మరి ఘనమైన కార్యాలు చేయగలడు, అందుకే ఆయన ఘనుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక్క దూత చాలండి మనం ఆరాధించే పరిశుద్ధుడైన ఘనుడైన దేవుని దగ్గర ఉంటే ఒక్క దూత చాలు మన పక్షాన్ని ఉండటానికి. 1,85,000 మందిని మట్టుబెట్టింది. ఒక్క దూతను మనకు కార్యం ఉంచితే చాలు. మరి ఇది ఘనమైన కార్యం కదా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి అందుకే ఆయన ఘనుడైన దేవుడు మన మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు. ఆయన ఘనుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఒక్క దూత చాలు, మీ పక్షాన ఒక్క దూత ఉంటే చాలు, యుద్ధము చేస్తుంది. మరి ఈ రోజంతా నా ప్రభు తన దూతను మీకు తోడుగా ఉంచి, తనే తోడుగా ఉండి మరి ఘనమైన కార్యాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, సజీవుడా, మీ పాదాల వందనాలనైనా మరి ఈ వాక్యమైన ప్రియులందరినీ అయా నీకు స్తోత్రం. పరిశుద్ధుడవు ప్రభా, ఘనుడై ఉన్నావని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. సియోని నివాసి ఉత్సాహధ్వని చేయు, సంతోషించు, ఉత్సహించు, ఆయన పరిశుద్ధుడు ఘనుడై ఉన్నాడు. అవును ప్రభా, పరిశుద్ధుడవు ఘనుడై ఉన్నావు. మేము ఉత్సహించాలి, మేము సంతోషించు, గంతులు వేయాలి మేము ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా. మరి నీ ఘనమైన కార్యాలు, ఎంతో ఘనమైన కార్యాలు ఎన్నెన్నో మా జీవితాల్లో చేసావు, ఇక చేయబోతున్నావు. ఈరోజు కూడా తనే నీకు స్తోత్రం. మీరు ఘనుడవని అయ్యా, పరిశుద్ధుడవని మేము తెలుసుకున్నాం. వాక్యమైన ఈ కుటుంబాల్లో ఘనమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈ నూతన వారమంతా దేవుని కృప మీకు తోడైనగాక. ఈ రోజంతా నా ప్రభు హస్తము, దక్షిణ హస్తము మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.